ముడి ఆంధ్రప్రదేశ్లో 2003 సంవత్సరంలో ఉపాధ్యాయులుగా నియమించబడిన 11,000 మంది ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 53 ప్రకారం వేతనాలతో పాటు ప్రమోషన్లు కల్పించాలని కడప కలెక్టరేట్ ఎదుట వివిధ ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్ కుచ్చల తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం గతంలో 3 ఐఏఎస్ అధికారులకు మాత్రమే జీవో నెంబర్ 53ను అమలు చేసి మిగతా వారిని పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్ళా టీఎస్సీ అమల్లో చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయమేనని అన్నారు. అయితే గతం నుండి ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న తమకు కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 982 మంది కుటుంబాలు ఈరోజు కేవలం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాని కోసం ఎదురు చూస్తున్నాం ఎంతో ఆశగా. దాదాపు 20 సంవత్సరాలు 2 శతాబ్దాలుగా మా యొక్క ఆవేదనను వివిధ రూపాలలో తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఏదైనా న్యాయమైన డిమాండ్ ఉంది అని అంటే అది కేవలం 2003 ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర మెమో ఇచ్చినటువంటి 57 ప్రకారం అమలు చేయాలి. ఈరోజు ఇదే రాష్ట్రంలో గత ప్రభుత్వం 3 ఐఏఎస్లకు అధికారులకు మాత్రమే ఈ ఓపీఎస్ను అమలు చేసి మమ్మల్ని అందరినీ ఉద్యోగ ఉపాధ్యాయులను ఈరోజు పోలీసులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మేమందరము రోడ్డు ఎక్కేలాగా చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. మాకు విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ